నా పేరు రామకృష్ణ అండి. అన్నదాత సుఖీభావ వచ్చిందండి? వచ్చిందండి. ఎంత పడింది సార్? 5,000 అండి. మోడీ గారి ఇప్పుడు నాకు మెసేజ్ రాలేదండి ఫోన్ లో. బ్యాంక్ లో చూసుకోవాలి సార్. సార్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? పర్వాలేదు కూటమి ప్రభుత్వం. ఎలా అవుతుంది? సంవత్సరంన్నర అవుతుంది, ఎలా ఉంది? సంవత్సరంన్నర అయింది, డెవలప్ బాగుంది. అసలు 5 సంవత్సరాలు తార్ రోడ్డు మీద మేము వెళ్ళే పని లేదు కదండి. గోతుల్లో మొత్తం చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొత్తం పోసాడు రోడ్లన్నీ, ప్యాచ్లు పోసాడు మొత్తం. గతానికి ఇప్పుడు ఎలా ఉంది? గతానికి ఇప్పుడు బ్రహ్మాండం అండి. అది దానికన్నా ఇప్పుడు క్లాస్ పర్లేదంటారా? పర్లేదండి. చంద్రబాబు అన్నట్టు చేస్తున్నారా? అన్నట్టే చేస్తారు. కాకపోతే కొద్దిగా ముందు వదులుకోవాలి. ఈ అన్నదాత సుఖీభావ, ఈ లేడీస్ వస్తే కొద్దిగా ముందు వదులుకోవడం కొద్దిగా బాగుండేది. ఇంకా కొద్దిగా లేట్ అయిందంటే డబ్బు లాగా అయింది. అన్నీ ఒకసారి చేయాలని డబ్బు కావాలి, కోట్లు తేవాలి కదండి. శ్రీనివాసరావు గెలమందల. సార్ అన్నదాత సుఖీభావ డబ్బులు పడినాయా సార్? పడ్డాయండి సార్. ఎలా ఉంది ఈ గవర్నమెంట్? బాగానే ఉంది. ఎలా ఉపయోగపడుతుంది ఈ డబ్బు అన్నదాత సుఖీభావ? అందరం బాగా న్యాయం జరుగుతుంది. గవర్నమెంట్ వ్యాపారం బాగా నమ్మకం పడుతుంది. రాబోయే రోజుల్లో బాగుంటది. అది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా ఉంది? మళ్ళీ ఇప్పుడు బాగా కావాలి, మళ్ళీ చంద్రబాబు కావాలి. అది అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది. నెంబర్ 1 వచ్చింది అన్నగారు. ఎంత పడిందండి? రాష్ట్ర ప్రభుత్వం 5,000, సెంట్రల్ గవర్నమెంట్ PM గారు 2,000 వేయడం జరిగింది సార్. ఫోన్ లో మెసేజ్లు కూడా వచ్చినాయండి. ఎలా ఉపయోగపడుతుంది రైతులకి? ఇప్పుడు నాట్లు వేసే సమయం సార్. ఈ సమయంలో ఆ డబ్బులు రావడం అనేది రైతుల కుటుంబాల్లో గానీ చాలా ఆనందాన్ని నింపినట్టే సార్ చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి? కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. చెప్పినట్టు జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు, ఇచ్చారు. తర్వాత పిల్లలకి డబ్బులు ఏదో 15,000 వేస్తానన్నారు. అవి 13,000 వచ్చినాయి సార్. 3,000 ఏమో స్కూల్ ఏదో డెవలప్మెంట్ కోసం వాడతానన్నారు సార్. అవి పడుతున్నాయి. రైతులకి ఎంత మంచి అంటే అంత మంచి జరిగింది సార్. ఇప్పుడు ఇది ఇట్లా పొలాల్లో ట్రాక్టర్లతో కానీ మేము వ్యవసాయం చేసుకుంటాకి ఆ డీజిల్ ఖర్చులు కానీ, లేకపోతే నాట్లు వేసే వాళ్ళకి కానీ, పైన రసాయన ఎరువులకు కానీ అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. రెండో విడత కూడా సుమారుగా సెప్టెంబర్, అక్టోబర్ నెల అంటున్నారు సార్. అదే టైంలో మాకు కోతలు వస్తాయి, పప్పు నూర్పుళ్ళు వస్తాయి. ఆ టైంలో కూడా డబ్బులు సకాలంలో అందించడం గవర్నమెంట్ కి, చంద్రబాబు గారికి, ఇక్కడ మా నూజివీడు నియోజకవర్గ కొలుసు పార్థసారథి మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఎలా ఉపయోగపడుతుంది సార్? రైతుకి వ్యవసాయ పెట్టుబడులు కాబట్టేటప్పుడు వ్యవసాయ పెట్టుబడులు మాకు బాగా ఉపయోగపడతాయి. బాబు గారు అన్నట్లు ఏం చెప్తారు? రైతు వారికి ఎలా ఉంది? రైతు గారు బాబు గారు అన్నీ ఏది చేయకుండా మానలేదు కానీ అన్ని ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్నా చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ఇబ్బందులు గమనించి మనం ఆయన విమర్శించకుండా కొంచెం బండిది